హాయ్ ఫ్రెండ్స్, చూసారా కనపడుతున్నాయా ఇందులోంచి? అవి ఏంటో కమెంట్ చేయండి. అందరూ ఏం కనపడుతున్నాయో. కష్టపడిపోకండి అబ్బా, నేను చెప్తానుగా. ఇవ్వండి సీతాఫలాలు, కాకపోతే ఈ హైబ్రిడ్ మన నాటివి కాదు. పైగా ఇవి మనం పచ్చివి. మేము బయటికి వెళ్ళామన్నమాట. అవి భోజనాలు పంచిపెట్టడానికి వెళ్ళాం కదా, అప్పుడు 100కి 2 kgs అని చెప్పేసి ఆటో ఉంది, అక్కడ తీసుకున్నాం. ఇంక ఇలాగా నిగనిగలు ఆడుతూ పండు కనబడగానే చూసి ఆగిపోవాలనిపిస్తుంది. కానీ ఇవి మన దగ్గర ముగ్గేటప్పుడు అవి తేడాగా ముగ్గుతున్నాయి, పురుగులు పట్టడం ఈలోగా అవిని. మరి ఎలా ముగ్గుతాయో ఏమో. ఇప్పుడు అయితే తీసుకొచ్చానండి. ఇదిగో 100కి 2 kgలు. ఎన్ని చూడనియో చూడండి. 7 పళ్ళు అయితే వచ్చినాయి. అవి కూడా కొంచెం చిన్న చిన్నగా ఏరగా, అన్నీ పెద్ద సైజే. ఎంత ఉన్నాయి ఒక్కోటిని దొంగల్లాగా. ఇవ్వండి, ఇవి 7 కాయలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి ముగ్గాలి కదా. ఇప్పుడు మనం దీన్ని పేపర్ తోటి చక్కగా ఇలా చుట్టేసి పక్కకు పెడతాను. పెట్టి కవర్లోనే మూట కట్టేసి పెడతాను. అంటే వేడికి మగ్గుతాయి అంటారు కదా, ఎలా ముగ్గుతాయో ఏంటో మరి మీకు చూపిస్తాను. ఇంకా ఏం చేస్తాం. అంతకుముందు తెచ్చినప్పుడు ఇలా పచ్చివి కొన్ని ఖరాబ్ అయ్యి పురుగులు పడడం అవి జరిగినాయి. డైరెక్ట్ వాళ్ళ దగ్గరే ముగ్గుని తెస్తే బాగానే ఉంటున్నాయి, కానీ ఇలా పచ్చి తెస్తేనే తేడాగా ఉంటున్నాయి. అదే నాటు అయితే బాగానే ఉంటాయి. బుట్టల్లో చిన్న చిన్నవి అవి బాగుంటాయి. కానీ మనకి ఇంతంత పెద్ద పళ్ళు ఉన్నాయి, చూడగానే ఆశ పుట్టేస్తుంది ఎవరికైనా కదా. మీకు అనిపిస్తుందా లేదా? ఇలాంటివి చూడగానే తినాలనిపిస్తుందని. నాకైతే చూడగానే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇదిగోండి అన్నీ చుట్టేసాను. ఇప్పుడు ఇదే కవర్లో ఇలాగా పెట్టేసి ముడేసేస్తాను. వేడికి మగ్గుతాయేమో, మరి ఎన్ని రోజులకి మగ్గుతాయో ఏమో. ఎక్కడ ఉంచుతాం, అస్తమాటం ముగ్గిపోయినాయి ఏమో అని తెల్లారిందే చూడాలనిపిస్తుంది. నాకు అసలే ఆతృత, ఎప్పుడు ముగ్గినా ఏంటో అని చూడటం ఆతృత. కొంచెం గట్టిగా ఉన్నా సరే నలిపే కొంచెం ఇలా మెత్తగా చేసేసి మరి తినేస్తూ ఉంటాను. ఇప్పుడు అయితే మూట కట్టేస్తున్నాను, ముడేసేస్తున్నాను. సరేనా? ఎలా ముగ్గుని ఏంటనో చూపించేస్తాను.